ఇది ఒక ఫీడింగ్ ప్లేస్ అండి. ఈ బ్యాచ్లో 6 ఉండేవి డాగ్స్. 2 ఏమైపోయినాయో తెలియట్లేదు. మిగతా 4 మాత్రం ఉన్నాయి. ఫీడింగ్ ప్లేస్లో కొంచెం అబ్జెక్షన్ చేయడం వల్ల ఈ మా పక్క స్ట్రీట్లో ఇటు రోడ్ పాయింట్కి తీసుకొచ్చి అలవాటు చేసి ఫీడ్ చేస్తున్నామండి వీటికి. ఈ డాగ్ను గుర్తుపట్టారండి? యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగిపోయింది కదా, అప్పుడు ఆపరేషన్ చేసి రాడ్లు వేయాలన్నారు. అంత పెయిన్ అది తట్టుకోలేదు, వద్దులేండి అని నేను వదిలేసాను. అంటే పొట్ట మీద ఇంజ్యూరీస్ అయ్యి గాయాలైన వాటన్నిటికీ మెడిసిన్స్ వాడా, తగ్గిపోయినాయి. కానీ కాలు కూడా ఎట్నో ఆ వంకర అతుక్కపోయింది. కొంచెం కుంటినా ఇప్పుడు రన్నింగ్, వాకింగ్, గోడలు ఎక్కడం, అన్నిటితో పరిగెడుతుంది, అన్నీ చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఆ సర్జరీ చేయించలేక నేను వదిలేసాను. అప్పుడు హ్యాపీగా ఉంది, డాగ్ ఏం ప్రాబ్లం లేదు. చాలామంది కాల్స్ చేస్తూ ఉన్నారండి, ఫీడర్స్ వాళ్ళు ఇబ్బంది పడతారు. మా ఇంటి దగ్గర డాగ్స్ 3కో 4కో అన్నం పెడతాం, ఆ ఇంటి దగ్గరికి వస్తున్నాయండి. జనాలు చుట్టుపక్కల వాళ్ళంతా గొడవ చేస్తారు, ఇక్కడ పెట్టొద్దు అది ఇది అని. బాగా సఫర్ అయిపోతూ ఉన్నారండి. 80% మనుషులకి మూగజీవుల ఆకలి పట్ల అసలు వాళ్ళకు అవగాహన ఉండదండి, ఆలోచించరు. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉంటే చాలు. ఎక్కడో కుక్క రోడ్డు మీద ఉంది అని వాళ్ళకు అనవసరం అండి. మనము అలాగే పెట్టడము చేస్తే ఫస్ట్ వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి చూడండి, చెప్పి చూడండి. ఆకలేస్తుందండి వాటికి, ఏమనదండి అని చెప్పి చూడండి. అయినా వినకపోతే వదిలేసేయండి ఫీడింగ్. పుట్టించిన దేవుడు ఎక్కడో కాడ వాటికి ఫుడ్ వెతుక్కోవడం అలవాటు చేస్తాడు. వాటి వల్ల ఇబ్బంది పడకండి. అంటే లేడీస్ బయటకు వచ్చి నాలాగా రోడ్ల పాయింట్స్కి వచ్చి పెట్టలేరు కదండి. లేడీస్ ఇండ్ల దగ్గర పెడతారు, అవి ఇంటి దగ్గర అలవాటై ఇండ్ల దగ్గరనే ఉంటాయి. ఏదో టైంలో గోల చేస్తాయి, బండ్లు స్పీడ్కి పోయినప్పుడు అరుస్తాయి. ఏం చేసినా ఫీడర్ అన్నం పెట్టబట్టే అనే మాటలే మాట్లాడతారండి జనాలు. వాళ్ళకి అర్థం కాదు, ఆకలి విలువ అర్థం చేసుకునే వాళ్ళకు తెలుస్తుందండి. 80% మనుషులకు అది అంతా అనవసరం. వాళ్ళు తింటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బాగుంటే చాలు. మూగజీవుల గురించి వాళ్ళకి అవసరం ఉండదండి. వాటి పట్ల ఇప్పుడు మనం అలాగే అక్కడే పెట్టి బలవంతంగా పెడితే అవి అక్కడే ఉంటాయి, వాటిని మనం కళ్ళ ముందు కొడతారండి. అది బాధ. ఎక్కడికైనా తీసుకెళ్ళి సేఫ్ ప్లేస్లో వదిలేయండి, లేకపోతే ఫీడింగ్ ఆఫ్ చేసేయండి. ఎలాగైనా బ్రతికేసేయండి. మీరు ఇబ్బంది